పవన్ కళ్యాణ్ గారి మీద హత్యా ప్రయత్నం జరిగే అవకాశాలు ఉన్నట్లుగా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేసినట్లుగా మనకు వార్తలు వినపడుతున్నాయి. అంటే గతంలో కూడా ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, అంటే నన్ను హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, కుట్రలు పన్నుతున్నారు, నన్ను హత్య చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా చాలా సందర్భాల్లో అనేవారు. కాకపోతే ఏంటంటే వీటిని మనం పొలిటికల్గా సంబంధించిన ఆరోపణలుగా అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దీన్ని ధృవీకరించాయి కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటలో వాస్తవం ఉందనేది మనకు అర్థమవుతుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు చంపాలనుకుంటున్నారు, ఎవరు చంపాలనుకుంటున్నారు అనే విషయం మీద మనం ఒకసారి కొంచెం పరిశీలన చేస్తే, అంటే విశ్లేషణ చేస్తే, పవన్ కళ్యాణ్ గారు హిందూ భావజాలాన్ని కొంచెం బాగా ఎక్కువగా ప్రదర్శిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఆయన ఎన్నికలు అవ్వగానే ఆయన మాల వేసుకోవడం, తర్వాత ఆయన మాటల్లో కానీ వీటిలో కానీ అంటే కొంత హిందూ భావజాలం అనేది ఆయన ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. యాంటీ హిందూ గ్రూప్స్ ఉంటాయి సమాజంలో. తర్వాత ఈయన బీజేపీకి బాగా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కొంత నక్సలైట్లు కూడా ఈయన మీద టార్గెట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నక్సలైట్లకి బీజేపీకి పెద్ద పొంతన కుదరదు కాబట్టి వాళ్ళు కూడా కొంత టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈయన చంపడానికి ప్లాన్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ఈయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బీజేపీకి దగ్గర చేసి ఆయన ఎన్డీఏ కూటమిలో తీసుకెళ్ళకపోయి ఉంటే అసలు సెంట్రల్లో ఎన్డీఏ కూటమి ఏర్పడేది కాదు, చంద్రబాబు నాయుడు గారు కనుక సెపరేట్గా ఉండుంటే. కాబట్టి ఈయన చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఈయన ఎన్డీఏ వైపు తీసుకెళ్ళాడు కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈయన పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతుంది. కాబట్టి ఏంటంటే కొంత రాజకీయ శక్తులు, వ్యతిరేక శక్తులు కూడా ఈయన మీద కుట్రలు పడిన అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈయన కనుక అడ్డుదొలిగించుకుంటే కొంత అల్లర్లు ఏర్పడతాయి, రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు ఏర్పడతాయి, ప్రభుత్వాలు కూడా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు రెండు ప్రభుత్వాలు పోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడున్న ప్రభుత్వానికి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఈ సందర్భంలో నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన గతంలో వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఇప్పుడు అధికారం చేపట్టాడు, అధికారంలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి ఆయన ఎక్కువ మందిని కలవడానికి, ప్రతి అభిమానికి దగ్గరగా ఇప్పుడు ప్రతి అభిమానిని ఆయన కలవడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఒక మాదిరి స్థాయి లీడర్లను కూడా కలవడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది కలుస్తున్నారు, రోజువారీ పద్ధతిలో ఆయన ఎక్కువ మంది కలుస్తున్నారంటే కొంత రిస్క్ శాతం కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే అభిమానుల ముసుగులు లేకపోతే అదే రాజకీయ నాయకుల ముసుగులు వచ్చి ఈ ప్లాన్లు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆయన ఎక్కువ మంది కలవలేకపోతున్నారు అని మీరు దాన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏంటంటే ప్రస్తుతం ఆయన సేఫ్గా ఉండాలి, ప్రభుత్వాన్ని నడపాలి, ప్రభుత్వంలో భాగం కావాలి, మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆయన ఎక్కువ కాలం రాజకీయాలు చేయాలంటే ముందు ఆయన సేఫ్గా ఉండాలి. కాబట్టి ఏంటంటే మీరు కూడా ఏంటంటే గతంలో బాగా కలిసేవాడు, వెళ్ళినప్పుడల్లా మనం ఇదే కలవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కొంత రిస్ట్రిక్షన్స్ ఎక్కువైపోయినాయి, సెక్యూరిటీ ఎక్కువైపోయింది, మమ్మల్ని అలౌ చేయట్లేదు అనే ఒక భావనకు మీరు రాకుండా ఏంటంటే కొంత పవన్ కళ్యాణ్ గారిని ఫ్రీగా వదిలేస్తే ఆయన పని ఆయన చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆయనకి థ్రెటనింగ్స్ ఉన్నాయి కాబట్టి, థ్రెట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అభిమానులు కూడా కొంత దీని మీద ఆలోచిస్తారని, ఆయన ఎక్కువగా ప్రతి చిన్న విషయానికి ఆయన కలవడానికి ప్రయత్నం చేయకుండా కొంత సంయమనం పాటిస్తారని ఆశిద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.